కంగేరి నేషనల్ వ్యాలీ పార్క్ ఎలా రావాలని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ మనం హైదరాబాద్ నుండి జగదల్పూర్కి రావాలి. అక్కడ నుంచి జగదల్పూర్ నుంచి సుక్మా వెళ్ళే రూట్లో ఉంటుంది. మనకి ఇక్కడ టికెట్స్ ఇస్తారు. వెహికల్స్ వచ్చినప్పుడే ఇక్కడ టికెట్లు ఇస్తారు మనకి. ఇక్కడ నుంచి మనకి వెహికల్స్ వస్తూ ఉంటాయి ఈ వేలోంచి. ఇదంతా కూడా ఫారెస్ట్ అండి. ఈ ఫారెస్ట్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. చెట్లన్నీ ఒక్కోటి 60 అడుగుల పైన ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు వెళ్ళేటట్లయితే మంచిగా ఫ్యామిలీతో ఒక వీకెండ్ మంచిగా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్స్ తీసుకున్నాక మనం ఈ వెహికల్స్లో వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు మనకి. ఒక్కొక్క వెహికల్కి ఒక 6 మెంబర్స్కి అయితే 2400 దాకా ఉంటుంది. అదే 1 మెంబర్ అయితే 2150 రూపాయలు ఉంటుంది. ఈ వెహికల్ ఎక్కించుకున్నాక మనల్ని ఈ ఫారెస్ట్ మొత్తం కూడా సవారీలాగా తీసుకెళ్తారు వీళ్ళు. ఇవి వెళ్తుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఫారెస్ట్లో మనకి జంతువులు అగపడవండి. ఇక్కడ ఒక్క జింకలు తప్పితే మనకి ఎక్కడ ఏమి అగపడవు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లొకేషన్లో మనకి కేవ్స్ ఉంటాయి అన్నమాట. లోపల గుహలు ఉంటాయి. మనకి బొర్రా గుహలు ఉంటాయి కదా, అట్లాగే ఇక్కడ కూడా కోటంసర్ గుహలు అని ఉంటాయి. ఇప్పుడు జీవి దిగి అందరు కూడా గుహల్లోకి వెళ్తూ ఉంటారు. చూడండి, ఇదేనండి గుహలోకి వెళ్ళడానికి ఇవే. ఈ కోటంసర్ కేవ్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి. కిందకి వెళ్తుంటే అంతా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటాయంట లోపల. సో మనం వెళ్ళేటప్పుడు ఒక టార్చ్ లైట్ ఉంటే బెటర్, చాలా బెటర్. మనతో వచ్చే గైడ్ తీసుకొస్తాడు. ఆ గైడ్ మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తామండి. ఈ మెట్లు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఏమైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు జాగ్రత్త పట్టుకుని, ఎందుకంటే చాలా నేరగా ఉంటుంది ఇక్కడ. అవి పొరపాటున స్లిప్ అయితే మనం కింద పడిపోతాం అక్కడికి. సో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ అంతా కూడా పచ్చగా ఉంటుంది. కొండలన్నీ కూడా పైనుంచి ఒక్కొక్క చిటుకు రాలుతూ ఉంటాయి. అంత పచ్చగా చల్లగా ఉంటుంది లోపల. వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా చిన్నగా వెళ్ళండి. ఇక్కడ ఒకటే అంటే లోపల నుండి వచ్చేవాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళకి అంతా ఒకటే అనమాట. ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది. ఏమన్నా మంచి టైం ఏంటంటే సమ్మర్లో రావచ్చు, వింటర్లో రావచ్చు. రైనీ సీజన్లో మాత్రం రాకండి. ఎందుకంటే పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి మన మీద. చాలా చిరాకుగా ఉంటుంది ఆ టైంలో అయితే. ఇదండి, లోపలికి వెళ్ళేటప్పుడు కొంచెం నేరగా ఉంది కాబట్టి మనం ఒక్కొక్కరు చిన్నగా దిగుతూ వెళ్ళాలి. దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. లోపలికి వెళ్ళాక అంతా చీకటిగానే ఉంటుంది. మన టార్చ్ లైట్ లేకపోతే అసలు ఏం కనిపించదు అక్కడ. వాళ్ళు వాళ్ళని మీరు ఎందుకు ఇక్కడ టార్చ్ లైట్ మీరు ఏర్పాటు చేయట్లేదంటే, ఈ లోపల లైట్లు వేస్తే నీళ్ళన్నీ కూడా కొంచెం సింక్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏదైతే నీళ్ళు వస్తున్నాయో అవన్నీ కూడా నీళ్ళు రావు, నీళ్ళన్నీ ఎండిపోతాయని చెప్తున్నారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు టార్చ్ లైట్ ఇక్కడ పెట్టట్లేదంట. మరి ఇక్కడ కనిపించేదంతా కూడా ఇవి సాల్ట్, కాల్షియం ఉంటుంది కదా, ఈ కాల్షియం అంతా కూడా ఇట్లా స్టోన్లా మారిపోయింది. కొంచెం ఎలా మారిందంటే, మనకి అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ అంతా కూడా ఆ వాటర్ అంతా లోపలికి సీపేజ్ అవుతూ ఉంటుంది. ఈ సీపేజ్ అయ్యేటప్పుడు ఏమైందంటే దాంట్లో లోపల ఉన్న ఈ సాల్ట్స్ అవి ఉంటాయి కదా, ఈ సాల్ట్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి. వాటర్ మాత్రం కిందకి డ్రాప్లా పడిపోతుంది. అలా డ్రాప్లా పడిపోయినంట కొంచెం ఇక్కడ కింద నీళ్ళుగా కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ పైన మనకి ఏదైతే తెల్లగా కనిపిస్తుందో అదంతా కూడా మనకి సాల్ట్ అనమాట. మన సాల్ట్ అంటే నథింగ్ బట్ ఈ సోడియం అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి కాల్షియం కూడా ఉంటుంది. మనకి చాలా వరకు కాల్షియం ఉందంట ఇక్కడ ఎక్కువ. మనకి ఏదైతే పైన తెల్లగా పడుతుందో అంతా కూడా ఇక్కడ మనకి కాల్షియం అనమాట. కాల్షియం అంటే సున్నం. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా కాల్షియం అండి. అది ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్లోంచి కొంచెం ఎవ్రీ ఇయర్ ఇట్లా ఇక్కడ కలెక్ట్ అయింది. ఆ వాటర్ డ్రాప్స్ మాత్రం కింద పడితే ఆ వాటర్లో ఉన్న సాల్ట్ అనేది మాత్రం ఇక్కడ ఆగిపోతుందంట. అలా ఆగిపోవడం వల్ల ఇక్కడ ఒకటికి మాత్రమే ఇది చిన్న ఒక క్రిస్టల్ లాగా ఫామ్ అయ్యి తర్వాత ఒక పెద్ద బండలాగా ఇవి తయారవుతున్నాయి.
మనతో పాటు గైడ్ ఉంటారు. ఆ గైడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. గైడ్ కూడా వాళ్ళు హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వాళ్ళు గైడ్స్. లోపల వెళ్ళే వాళ్ళు మాత్రం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి కాల్షియం రాక్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇవి న్యాచురల్గా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి పైనుంచి. ఇట్లాంటివి చాలా ఉంటాయి లోపల మనకి చూడడానికి. మీకు పైన కనిపిస్తున్నాయి కదండి వాటర్, మాది ఇక మార్క్స్ లాగా. ఒకప్పుడు వాటర్ అక్కడ దాకా ఉండేవి, అవి కొంచెం కొంచెం లేయర్ బై లేయర్ కిందకి వచ్చి అట్లా మీ అక్కడ ఆ లేయర్ అనేది ఫామ్ అయిందంట అక్కడ. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఇక తెలిసింది, అన్నీ కూడా క్రిస్టల్గా ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాక మనకి ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంటాయి. మనం మళ్ళీ రిటర్న్ వస్తుంటే అక్కడి నుంచే మనల్ని ఇంకొక వాటర్ వేకి తీసుకెళ్తారు. అక్కడంతా కూడా మనకి వాటర్ ఫాల్స్ ఉంటాయంట. మనం ఇంత త్వరగా వస్తే మళ్ళీ బయటికి అక్కడ నుంచి వాళ్ళు వాటర్ ఫాల్స్ తీసుకెళ్తారు. వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒక 10 లోపు వస్తే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనకి 8 నుంచి 3 దాకా మనకి ఈ లోపలికి తీసుకెళ్తారు ఫారెస్ట్లోకి, తర్వాత తీసుకెళ్ళరు. ఇది మనకి సెకండ్ వాటర్ ఫాల్ అండి. ఈ వాటర్ ఫాల్కి తీసుకెళ్తారు అక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్గా. ఇక్కడ కొంచెం మంచిగా ఫొటోస్ అవి తీసుకోవచ్చు. కొంచెం ఒక 10 మినిట్స్ అట్లా ఉంచుతారు ఇక్కడ. తర్వాత అందరినీ మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారు. మనకి సినిమాలు చూసినట్లు ఉంటుందండి ఈ పార్కు. ఇక వాటర్ ఫాల్ అయిపోయాక మళ్ళీ అందరిని తీసుకొచ్చి సేమ్ అదే ప్లేస్లో అందరినీ ఇక్కడ వదిలిపెడతారు. సో వచ్చిన వాళ్ళు వెంటనే రిలాక్స్ అయిపోవచ్చు. లేదంటే మన పక్కన మనకి తీరద్గర్ అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. ఆడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మనకి అది కూడా పక్కనే ఉంటుంది. తర్వాత ఈ బోటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అక్కడ కూడా వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.